అందరికీ నమస్కారం. నేను మీ యుగంధర్ తలసిల, Y6 న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనం విశ్లేషించుకునే అంశం ఏంటంటే, వ్యవస్థలు ఎలా పతనమయ్యాయి, దానికి ఎవరు కారణం, అందులో మన పాత్ర ఎంతవరకు ఉంది, అవి మారాలంటే మనం ఏం చేయాలి అనే విషయం మీద మాట్లాడుకున్నాం. ఏంటంటే ఇప్పుడు వ్యవస్థలు ఎలా పతనమయ్యాయంటే వాటంతా అవే పతనం కావు. ఎవరో ఒకరు వ్యవస్థలో ఉన్నవారు, బయటవారు అవినీతి పనులు అయితే వ్యవస్థలు పతనమవుతాయి. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మొదటిగా పతనమైంది మనం, ప్రజలం, ఓట్లు వేసే ప్రజలం. అది ఎలాగంటే, ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే అతను మన కులం వాడైనా మన మతం వాడైనా ఎన్నికల్లో నిలబడి మనకి ఓటుకి ఎంత ఇస్తాడా, 100 ఇస్తాడా, 500 ఇస్తాడా, ముందు ఇస్తాడా, అతను వెనకాల జెండా మోస్తే జైలు కొడితే రోజు కూలీ ఇస్తాడా, తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ పథకాలు ఇస్తాడు, మనం ఏం కష్టపడకుండా ఏ పని చేయకుండా హాయిగా భోంచేసి పడుకోవడానికి తిన్నామో పడుకున్నామో తెల్లారిందా అనే కాన్సెప్ట్ మీద బతుకుతున్నాం. కాబట్టి మనకు అనుకూలంగా వాళ్ళు ఉండాలంటే, వాళ్ళు ఎన్నికల్లో గెలవాలంటే, ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? 50,000 నుంచి 60,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఒక ఎంపీగా గెలవాలంటే 100 నుంచి 150 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అవన్నీ ఖర్చు పెట్టినాక వాడు రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పులు తీసుకొచ్చి, ఆర్థిక వ్యవస్థ బాగుంటే వ్యవస్థ నుంచి తీసుకొస్తాడు, ఆర్థిక వ్యవస్థ బాగోకపోతే బయట అప్పులు తీసుకొచ్చైనా సరే మీకు చెప్పిన వాగ్దానాల ప్రకారం పథకాలు ఇస్తాడు. వాడు అవి సంపాదించుకోవాలి కదా. మీకు ఏం పని చేస్తాడు, మీకు ఏం చేస్తాడు, మీ భవిష్యత్తుకి ఏం చేస్తాడు, మీ పిల్లల భవిష్యత్తుకి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసుకుంటాడు. అది ఇప్పుడు చెప్పండి, వ్యవస్థల పతనమైన కారణం ఎవరు? మనం కాదా? మనం చూడాల్సింది ఏమిటి? ఎన్నికల్లో గెలిచిన వాడు మన కులవా మన మతమా కాదు, వాడు మనిషా కాదా, మానవత్వం ఉందా లేదా, ప్రజలు సాయం చేస్తాడా లేదా, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మన భవిష్యత్తుకి ఏం చేస్తాడు, మన పిల్లల భవిష్యత్తు మెరుగుపడడానికి ఏం చేస్తాడు అని ఆలోచించాలి. కానీ ముందు చెప్పిన విషయాలు ఎంత ఇస్తాడు, ఓటుకి ఎంత ఇస్తాడు, మందు ఇస్తాడా, పథకాలు ఇస్తాడా అని కాదు ఆలోచించాల్సింది. మనం ఆలోచించాల్సింది భవిష్యత్తు గురించి. మన ముందువారు నాయకులు వేసిన బాటలు ఇవాళ మనం నడుస్తున్నాం. కానీ ఇప్పుడు వారు వేసే బాటలు మన ముందు తరం వాళ్ళు నడవాలి. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో చదువుకుంటే, మంచి చదువులు చదువుకుంటే, ఉద్యోగాల్లో అసలు చదువుకోవడానికి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఏం చేయాలో అవి పునాదులు వేస్తాడు. మనం ఏం డబ్బు ఆశించకుండా అతని దగ్గర నుంచి, పథకాలు ఆశించకుండా ఆ వ్యక్తికి ఓటేస్తే, కులాలు మతాలు చూడకుండా. అదే మనం ఇలా చూస్తే వాళ్ళ సంపాదనకే టైం కేటాయించుకుంటాడు. అదే మనం కులాలు మతాలు డబ్బు చూడకుండా ఓట్లు వేస్తే, భవిష్యత్తును అడిగితే, మన భవిష్యత్తు కోసం విద్యా వ్యవస్థ, మన పిల్లల భవిష్యత్తు కోసం విద్యా వ్యవస్థలకు ఏ బాటలు వేయాలి, ఏ కొత్త ప్రణాళికలు తీసుకురావాలి, విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలో ఆలోచించి ఆ పనులు చేస్తాడు. తర్వాత విద్య పూర్తి అయిన తర్వాత ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం వ్యాపారాలు ఏమేమి పెడితే మనకు లాభాలు వస్తాయో దాని గురించి విశదీకరిస్తాడు, మనని ఆ బాటలో నడిపిస్తాడు. మనం మారి వ్యవస్థను మార్చాలి. అంతేగాని వ్యవస్థలు అంతటవి మారాలని టీ కొట్లు కాడ, టిఫిన్ సెంటర్ల కాడ కూర్చుని మాట్లాడుకోవడం కాదు, పార్కుల దగ్గర కూర్చుని బాతాఖానీలు చెప్పడం కాదు. ముందు మనం మారి వ్యవస్థలను మార్చాలి. ఒక సినిమాలో పరశుడి గోపాలకృష్ణ గారు అంటారు, మనం చెడిపోయాం, వ్యవస్థలుగా చెడిపోయింది, మనం చెడిపోయి వ్యవస్థలను చెడగొట్టాం. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు తీసుకుని కుంకుమ బరిణలు 100, 500 తీసుకుని ఓట్లు వేస్తున్నాం. వాళ్ళు వ్యవస్థలు చెడిపోక ఏం జరుగుతాయి? వ్యవస్థలు చెడిపోతాయి, తప్పకుండా చెడిపోతాయి. అవి మీరు ఆలోచించట్లా. వ్యవస్థలు చెడిపోయినాయి, వ్యవస్థలు మారాలని పాతకాలీలు చెబుతాం.
టీ కొట్ల కాడ కూర్చుని, టిఫిన్ సెంటర్ల కాడ కూర్చుని. కానీ దాన్ని మారడానికి ఎవరికి బాధ్యులో అది ఆలోచించాలి కదా. దానికి పూర్తిగా బాధ్యత ప్రజలదే. ఓట్లు వేసేటప్పుడు ఆలోచించాల్సింది అతను యోగ్యమైన వ్యక్తి అయినా, గెలిస్తే మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు ఏం చేస్తామని ఆలోచించాలి. కానీ ఏ పథకాలు ఇస్తాడు, ఓట్లు వేసే ముందు ఏమి ఇస్తాడు, ముందు ఇస్తాడా, 100 ఇస్తాడా, 500 ఇస్తాడా అని ఆలోచించిన కాలం వ్యవస్థలు ఇట్లాగానే ఉంటాయి. రాజకీయ నాయకులు స్కాముల్లోనూ ఇరుక్కుంటూనే ఉంటారు. వ్యవస్థలు, న్యాయ వ్యవస్థల్లోనూ, కార్యనిర్వహణ వ్యవస్థల్లోనూ లంచాల్లో ఇరుక్కుంటూనే ఉంటారు. అవే కాదు, ఇంకా చాలా వ్యవస్థలు ఉన్నాయి. విద్యా వ్యవస్థ, అన్ని వ్యవస్థల్లోనూ లంచాలతోనే దొరుకుతారు. లంచాలు ఇరుక్కుపోయి కేసుల్లో కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ, బెయిల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఈ వ్యవస్థలు మారి మనం మంచి వ్యవస్థని, పరిపాలనా వ్యవస్థను చూడాలంటే ఎక్కడైనా లంచాలకి, అంటే మనం తీసుకునే లంచాలు 100, 500 మందు పథకాలు తీసుకోవడం మానేసి మన భవిష్యత్తులు, మన పిల్లల భవిష్యత్తులకి, మన తరతరాల భవిష్యత్తులకి, మనతో పాటు వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎక్కడో పెద్ద పెద్ద స్కూళ్ళలో, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకుంటారు. కానీ మన పిల్లలు మనం అంత ఆ స్కూల్లో చదివించే పరిస్థితులు ఉండవు కదా, సమర్థత మనకు ఉండదు కదా. మనం చదివించాలంటే గవర్నమెంట్ స్కూళ్ళను, ఏదో వీధుల్లో ఉన్న చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలో చదివించుకుంటాం. దానికైనా విద్యా వ్యవస్థ బాగుండాలి కదా. మంచి ఉపాధ్యాయులు, మంచి అధ్యాపకులు ఉండాలి, మంచి సిబ్బంది ఉండాలి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనం కూడా ఏ ప్రలోభాలకి లొంగకుండా మంచిగా పనిచేసేలాగా ఉండాలి. అంటే మనల్ని తీర్చిదిద్దాలంటే సరైన నాయకుడు, వ్యవస్థల్లో సరైన సిబ్బంది ఉండాలి. అవి ఉన్న రోజున వ్యవస్థలు మారుతాయి. మనం ముందు మారి వ్యవస్థలను మార్చాలి. ముందు మనం మారకుండా వ్యవస్థలు మారాలంటే జరిగే పని కాదు. మనం ఎప్పుడు మారుతామో మనకే తెలియదు. ఇంకా తగ్గాల్సింది పోయి ఇంకా వ్యవస్థలు వెలిపొంతలు తొక్కుతున్నాయి. మనం మారట్లేదు, మనము పిచ్చి పొంతలు తొక్కుతున్నాం, వెలిపొంతలు తొక్కుతున్నాయి. ఎంతకాలం ఇంకా ఇలా? ఎవరికి మేధావులు కూడా అందుబాటులో విషయం అది. ఇప్పటికైనా మీరు ఇతర దేశాల్లో ఈ పద్ధతులు ఏ దేశాల్లోనూ ఉండవు. మన భారతదేశంలోనే చూస్తున్నాం. ఏ దేశంలో ఎక్కడున్నా విదేశాల్లో ఎక్కడన్నా అరచోట ఉన్నా అవి పెద్ద లెక్కలోకి రావు. వాళ్ళని వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి, వాళ్ళని తిన్నవన్నీ కక్కిస్తాయి, జైలు పాలు చేస్తాయి. కానీ మనకు అట్లా కాదే. మనకి జడ్జిలు కూడా వాళ్ళకి శిక్ష చేయాలంటే ఆలోచిస్తున్నారు. జడ్జిలలో కూడా నోట్ల కట్టలు జరుగుతున్నాయి. ఇది మళ్ళీ ఆ జడ్జి నన్ను విచారించే హక్కు కోర్టులకు కూడా లేదని దబాయిస్తున్నారు వాళ్ళు. తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా వ్యవస్థలో 4 వ్యవస్థలో ఉన్న శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, మీడియా వ్యవస్థ, ఏ వ్యవస్థలో ఉన్నవారైనా దానికి సామాజిక వ్యవస్థలు ఉన్నాయి. సామాజికంగా ఎలా నడుచుకోవాలో కొన్ని అంశాలు ఉన్నాయి. దాని ఆధారంగా పోవాలి. కానీ మమ్మల్ని ఎవరో శిక్షించే వాళ్ళు లేరు అనుకుంటూ పోతే ఈ వ్యవస్థలు ఎప్పుడు బాగుపడతాయి? వ్యవస్థలు బాగు చేసే మనం బాగుపడి ముందు వాటిని బాగుపరచాలి. మనం ఎప్పుడు బాగుపడతాం? ఆలోచించి ఇప్పటికైనా మార్చుకుంటే, మన ప్రవర్తనను మార్చుకొని, మన ఆలోచనలు మార్చుకొని, మంచి నాయకుడికి ఓట్లు వేసి అధికారంలో తీసుకొస్తే వ్యవస్థలన్నీ దారిలోకి వస్తాయి. అతను కూడా దారిలో పెట్టాల్సిన అవసరం లేదు. అతను దారిలో ఉంటే చాలు. మన ఏలే నాయకుడు దారిలో మంచి ప్రవర్తనతో మంచి దారిలో ఉండి రాష్ట్రాల అభ్యున్నతికి, దేశ అభ్యున్నతికి, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుంటే వ్యవస్థలు అయ్యే దారిలోకి వస్తాయి. అంతకాలం అవి మనం మారినంతకాలం అవి మారవు. ఒట్టి కూర్చుని టీ కొట్లు కాడ, టిఫిన్ సెంటర్ల కాడ కూర్చుని ఉపోద్ఘాతాలు ఆపండి. మనం ఎలా మారాలో, వ్యవస్థను ఎలా మార్చాలో ఆలోచించి మంచి నిర్ణయాలకు వస్తే
మన మన భావితరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.